వంగవీటి రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని వంగవీటి ఆశా కిరణ్ విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని వంగవీటి మోహన్ రంగ 79వ జయంతి వేడుకల్లో పాల్గొని ఆమె రంగా విగ్రహానికి నివాళులర్పించారు. అలాగే కృష్ణా నదీ తీరంలో రంగాకు ఒక స్మారక ఘాట్ స్థాపించాలని, దీనికోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తానన్నారు ఆశా కిరణ్. వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా మా నాన్నగారికి నివాళులు అర్పించడానికి వచ్చాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన జయంతి ఘనంగా జరుపుకుంటున్నారు. రంగా గారు చూపించిన మార్గం, ఆయన సేవాభావం, ఆయన నాయకత్వం, ఆయన త్యాగాన్ని గుర్తుంచుకుని నేటికి ఆయన్ని నాయకుడిగా ఒక ఆత్మ బంధువులా పూజిస్తారు ఆయన అభిమానులు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10 పైన విగ్రహావిష్కరణ ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా ఆయన విగ్రహాలని ఆవిష్కరిస్తున్నారు అంటే ఆయన మీద ప్రేమ ఎంత మాత్రం తరగలేదని చెప్పి ఆయన అభిమానులు గుండె చించుకుని జనాలకు చెప్తున్నారు. ఆ ప్రేమకి అభిమానానికి నా శిరస్సు వంచి దండం పెడుతున్నాను. గతంలో మేము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని అడిగాము. ఇవాళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతున్నాము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని. అలాగే రంగా గారి అభిమానులకి ఇంకో కోరిక కూడా ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా ఒక స్మారక ఘాట్ అనేది లేదు. పెద్ద నాయకులకి స్మారక ఘాట్ ఉంది, కానీ రంగా గారు చనిపోయిన ఇప్పుడు దాకా ఒక స్మారక ఘాట్ అనేది స్థాపించలేదు. రంగా గారి అంత్యక్రియలు కృష్ణానదిలో చేశారు. ఆ కృష్ణానది గట్టున ఒక స్మారక ఘాట్ స్థాపించాలని చెప్పి కోరుతున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు బహిరంగంగా రంగా గారు అంటే అభిమానం ఉందని చెప్పి అన్నారు. ఇవాళ ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన చేస్తారనే నమ్మకం మాకు ఉంది. నేను త్వరలోనే మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో పాటు వెళ్ళి ఆయనకు ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. స్మారక ఘాట్ గురించి, అలాగే జిల్లా గురించి కూడా రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. మాతో కోఆపరేట్ చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు. నమస్తే.